యోగా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం విశిష్ట తెలుగు మహిళలు కార్యక్రమంలో తొలినాటి పాత్రికేయ మహిళ వింజమూరి వెంకటరత్నమ్మ గారి గురించి తెలుసుకుందాం. దేవులపల్లి వారిది పిఠాపురంలో ప్రసిద్ధ పండిత వంశం. ఈ వంశంలో పుట్టినవారే వెంకటరత్నమ్మ. దేవులపల్లి గారు పిఠాపురం ఆస్థాన కవులు. దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి మహేంద్ర విజయకర్త. రావు వంశ ముక్తావళి పేరిట పిఠాపురం రావువారి వంశచరిత్రను సంస్కృతంలో చంపు ప్రబంధంగా సంతరించారు. వారి తమ్ముళ్ళు తమ్మన్న శాస్త్రి గారు ఉరఫ్ వెంకట శాస్త్రి గారు దీనిని తెలుగులో అనువదించారు. తమ్మన్న శాస్త్రి గారు నయనోల్లాసం, రామరాయ విలాసం, మందేశ్వర శతకం మొదలైన కృతులు వెలయించారు. తమ్మన్న శాస్త్రి గారి కుమారుడు భావ కవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఈ పండిత వంశంలో ప్రభవించి 1914లోనే ఒక పత్రికను నడిపిన మహిళామణి దీపం వెంకటరత్నమ్మ. ఈమె దేవులపల్లి తమ్మన్న శాస్త్రి గారి కుమార్తె, కృష్ణశాస్త్రి గారి సోదరి. ఈమె 1888లో జన్మించారు. వెంకటరత్నమ్మ గారి భర్త వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు. వింజమూరి వారు సంపన్న కుటుంబీకులు. పిఠాపురం సంస్థానంలో దివాన్గిరి చేసినవారు. నరసింహరావు గారు కవి, పండితుడు, నాటకకర్త, నటుడు. కాకినాడ మెక్లారిన్ హైస్కూల్లో తెలుగు పండితులుగా పనిచేశారు. వీరి రచనల్లో అనార్కలి నాటకం ప్రసిద్ధమైనది. సినీ రంగ ప్రముఖులు ఆదినారాయణరావు, రేలంగి, ఆదుర్తి సుబ్బారావు, బిఏ సుబ్బారావు, శివరావు వీరి శిష్యులే. వెంకటరత్నమ్మ గారు పైతృకంగా సంక్రమించిన సాహిత్య వారసత్వంతో, భర్త ప్రోత్సాహంతో మంచి సాహిత్యవేత్తగా ఎదిగారు. నర్సాపురంలో అఖిలాంధ్రదేశ స్త్రీలకై నిర్వహింపబడిన పోటీ పరీక్షలో ప్రథమురాలుగాను, 1917లో ప్రతిష్టాత్మకమైన విజ్ఞాన చంద్రికా మండలి వారి పోటీ పరీక్షలో ద్వితీయ స్థానంలోనూ విజయులయ్యారు. ఆ రోజుల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు నిర్వహించిన సంఘ సంస్కరణ ఉద్యమాల్లో ఆమె విస్తృతంగా పాల్గొన్నారు. స్వరాజ్యోద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఆ రోజుల్లో వెలువడుతుండే సావిత్రి, హిందూ సుందరి పత్రికల్లోనూ వ్యాసాలు, పద్యాలు వ్రాసేవారు. 1914లో ఆమె అనసూయ అనే పేరుతో పత్రికను స్వీయ సంపాదకత్వంలో ప్రారంభించారు. అది మహిళల మాసపత్రిక. ఆమె భర్త ప్రచురణకర్తగా సాయమందించారు. నండూరి సుబ్బారావు గారు మొదటి ఇంకిపాటలు, కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం, కన్నీరు భావగీతాలు, ఇంకా అనేక మంది గేయాలు, పిఠాపురం రాణిగారి వ్యాసాలు ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి. వంటలు, శిరోజాలంకరణ, ముగ్గులు, వైద్య చిట్కాలు మొదలైన శీర్షికలతో పత్రిక ఆకర్షణీయంగా నడిచింది. పత్రిక 1939 వరకు కాకినాడ నుంచి వెలువడేది. ఆ రోజుల్లో ఆమెకు పుట్టిన కుమార్తె పేరునే పత్రికకు పెట్టుకున్నారు. వెంకటరత్నమ్మ సనాతన సాంప్రదాయాలు పాటించిన కుల భేదాలను వ్యతిరేకించేవారు. సంఘ సంస్కరణ దృష్టి గల మహిళ. ఆమె కుమార్తెలు అనసూయ, సీతలు లలిత సంగీతంలో ప్రసిద్ధ గాయనీమణులు. వీరి కుమార్తెలకు చిన్నతనం నుంచి సంగీతం నేర్పించి సభల్లో పాడిస్తూ ప్రోత్సహించారు. 1932లో రాజమండ్రిలో నాలంవారి సభలో అనసూయ లలిత సంగీత కచేరీ చేస్తూ జానపద గీతం పాడుతున్నప్పుడు ఒక కవయిత్రి అసభ్యకరమైన పాట పాడిస్తున్నారని ఆపేక్షించారు. అప్పుడు వెంకటరత్నమ్మ గారు జానపద గేయాలను అశ్లీలంగా భావించడానికి వీల్లేదని, క్షేత్రయ్య పదాలలోనూ జావళీల్లోనూ ఉన్నంత శృంగారం కూడా ఈ పాటలో లేదని సమర్థించారు. శ్రీమతి వింజమూరి వెంకటరత్నమ్మ గారు 1951లో దివంగతులయ్యారు. ఈరోజు మనం తొలినాటి పాత్రికేయ మహిళ వింజమూరి వెంకటరత్నమ్మ గారి జీవిత విశేషాలు కొన్నిటిని తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.